కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ముమ్మడివారిపాడులో ఎస్ఈజెడ్ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి రైతుల దీర్ఘకాల వాంఛను నెరవేర్చినందుకు డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 900 ఎకరాల భూమికి భూమి రిజిస్ట్రేషన్లు సాధ్యపడేలా జీవో తీసుకురావడంలో ఆయన చేసిన కృషికి గుర్తుగా గ్రామంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, నారాయణస్వామి, చింత సూర్యనారాయణమూర్తి, బండి సీతయ్య, బి రాముడు, బాపన్నదొర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ హాజరయ్యారు. శాసనసభ్యులు శాసన మండలిలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఫైనల్గా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వారి మన ప్రభుత్వంలో చర్చించి దీనికి నివారణ కోసం ఈ జీవో రిలీజ్ చేయాలని చెప్పి వారి కృషిపదంగా జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు. ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడున్నారో వీరికి ఒక న్యాయం జరిగింది. ఎందుకంటే ఈవేళ మార్కెట్ రేట్ పక్కన ఇది వస్తుంది. ఎవరైతే పాపం ఈ సెజ్ కోసం భూములు ఇచ్చి 8,000 ఎకరాలు ఉన్నారో, ముందు 3 లక్షలు ఇచ్చారు, తర్వాత 5 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఏంటంటే ఆ రోజున ఇక ఒక పరిశ్రమలు వస్తాయి, మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాప ఆశించి భూములు ఇచ్చారు. ఇది అనేక రూపాంతరాలు చెందింది. ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు, తర్వాత ప్రైవేట్ అన్నారు, అనేక చేతులు మారి ఇప్పుడు ఒక వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు. వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు. అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సతిగా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు, రోడ్డుకి పర్మిషన్ లేదు, ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు. ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది. ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు. ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు వారి దృష్టిలో ఉన్నాయి. మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక